ఓకే గాయ్స్, మనం ఇప్పుడు మయన్మార్ బార్డర్కి వచ్చాం. ఇదిగోండి నా వెనకాల ఉండేది మయన్మార్. ఇదిగోండి, ఇది మయన్మార్, ఇది ఇండియా. ఇది మయన్మార్, ఇది ఇండియా. ఇదిగోండి మొత్తం ఇంకా మయన్మారే. ఓకే, ఇక్కడికి ఎలా రావాలో చెప్తాను. హలో గాయ్స్, ఇప్పుడు మనం అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. 9:30 అవుతుంది టైం. ఇప్పుడే మొత్తం బ్రేక్ఫాస్ట్ క్లీనింగ్ మొత్తం అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు యంగ్స్ కింగ్స్ ప్యాలెస్కి నడుచుకుంటూ వెళ్ళిపోతాం. మొత్తం కలిపి 3 కిలోమీటర్ ఉంది. అప్ అండ్ డౌన్ 6 అవుతుంది. లెట్స్ సీ. ఇదిగోండి, ఇది ఈరోజు సండే కదా, మొత్తం అయినా మొత్తం ఖాళీగా ఉంది. మ్యాక్సిమం అందరూ కారులోనే వెళ్ళిపోయారు. మనం నడుచుకొని వెళ్తున్నాం. వెళ్ళే దారిలో అలా లాంగ్ వాచ్ చూసుకొని చివరికి 0 పాయింట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ 0 పాయింట్ నుంచి తిరిగి వచ్చేయడం. ఇది ఫుల్ అప్. ఇదిగోండి, ఇది లాంగ్ ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లోనే మన స్టే ఉంది. అక్కడి నుంచి ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు అలా ముందుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. ఇదిగోండి, ఇదే. ఓకే గైస్, బాయ్. గైస్, మనం ఇప్పుడు నడుచుకుంటే ఇక్కడ దాకా వచ్చాం. కనబడుతుందా? ఇదిగోండి మెట్లున్నాయి. ఇది ఏరియా. మీరు ఇలా ఒకవేళ మ్యాప్స్లో పెట్టుకొని ఉన్నారనుకోండి, ఇలా వస్తారు. ఇలాగొచ్చి ఇలాగా ఈ మ్యాప్స్ ఇలా రోడ్ మీద చూపిస్తుంది. రోడ్ మీద లేకుండా ఇటు స్ట్రైట్ స్టెప్స్ ఉన్నాయి అన్నమాట. స్టెప్స్ వేసుకొని పై వరకు వెళ్ళిపోవడమే. పైకి వెళ్ళాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం. ఇదిగోండి ఇలా గాయ్స్, మనం టాప్లో ఉన్నాం. ఆ మెట్లు ఎక్కేసి పైకి వచ్చాం. మెట్ల పైన ఉన్నాం. ఇదిగోండి, ఇదిగోండి, ఇదంతా మయన్మార్. ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం ఏంటో. అక్కడ కొన్ని హోటల్స్ ఉన్నాయి. నాకు తెలిసి అది మయన్మార్ టూరిజం కోసం అనుకుంటా. మయన్మార్ మనకన్నా పూర్ గాయ్స్. చూడండి, అటుపక్క అసలు లేవు. అక్కడ దాకా ఉంది మంది. మ్యాక్సిమం అంతా ఇండియన్సే ఉంటారు. ఇండియన్సే మొత్తం. అదిగోండి, అదే ఇదంతా మయన్మార్. ఇది ఇండియా, అది మయన్మార్. ఇంకా లోపలికి వెళ్తున్నాం. ఇంకా అక్కడ ఇంకొంచెం ఇలా రైట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్ వెళ్ళాక అతని ప్యాలెస్ వస్తుంది, కింగ్ ప్యాలెస్ వస్తుంది. కింగ్ ప్యాలెస్ లోపల అతని కిచెన్ అది చూడాలి. సగం ఏమంచి మయన్మార్లో ఉంటుంది, సగం ఏమంచి మన ఇండియాలో ఉంటుంది. ఓకే గైస్, మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఇదేమంచి ఇదే కింగ్ ప్యాలెస్ చూస్తున్నారు. మనం ఇలా మెట్ల మీద నుంచి వచ్చాం. ఇదంతా మయన్మార్. ఇవన్నీ ఇందాక చూపించినట్టు ఇదంతా మయన్మార్. అక్కడి నుంచి 10 అడుగులు ఉంది అంతే కింగ్ ప్యాలెస్. చాలా తక్కువ మంది ఉన్నారు. సండే కదా, చాలా మెజారిటీ. ఇదంతా ఇంకా డెవలపింగ్లోనే ఉంది. సో మొత్తం అంతా ఇంకా డెవలపింగ్. నేను లోపలికి వెళ్తాను. సంగింగ్ మయన్మార్. ఇదిగోండి ఎంట్రీలో నాగాలాండ్, ఇండియా, మయన్మార్. ఇదంతా ఎంట్రీ అనమాట. మొత్తం మామూలు మనం అక్కడ మన హోటల్ ఉంది కదా, సేమ్ టు సేమ్. సేమ్ మన హాస్టల్ ఉన్నట్టు ఉంది. ఇక్కడ నుంచి ఇదిగోండి, ఇది మొత్తం ఇదంతా కలెక్షన్ అనమాట. ఒక ట్రాఫీ లాగా ఇది మొత్తం. ఇదిగోండి, ఇది మొత్తం ఇంకా
అంతే ఇంకా అంతే కదా మొత్తం అంతా ఎలా రావాలో చెప్పాను కదా. అక్కడ నుంచి మ్యాప్స్ పెడతారు, అంత మ్యాప్స్లో క్లియర్ చూపిస్తుంది. నెట్ కూడా ఉంది, 4G వస్తుంది ఎయిర్టెల్. మ్యాప్స్లో వచ్చి మధ్యలోని ఓకే గ్యాస్ బాయ్. ఓకే గ్యాస్, మనం ఇప్పుడు మయన్మార్ బార్డర్కి వచ్చాం. ఇదిగోండి నా వెనకాల ఉండేది మయన్మార్. ఇదిగోండి ఇది మయన్మార్, ఇది ఇండియా. ఇది మయన్మార్, ఇది ఇండియా. ఇదిగోండి మొత్తం ఇంకా మయన్మారే. ఓకే, ఇక్కడికి ఎలా రావాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమొచ్చి వీడు కింగ్ వరకు వచ్చారు, గుర్తుంది కదా. మెట్లు ఎక్కుతారు, స్ట్రైట్గా వస్తారు, అయిపోద్ది. కింగ్ దగ్గర నుంచి స్ట్రైట్గా వచ్చాను, చర్చ్ వస్తుంది. చర్చ్ లైన్ నుంచి స్ట్రైట్గా వచ్చాను. చాలా దూరం అనమాట. అలా నడుచుకున్నారు. చాలా అంటే కిలోమీటర్ ఉంటుంది. మీరు కిలోమీటర్ నడగాలంటే ఓకే, అరగంట పడుతుంది. నేను పొద్దున్న 9 స్టార్ట్ చేస్తాను, 2 అయిపోయి ఒకే రోజు. ఇప్పుడు టైం 10-12 అవుతుంది. 12 అవుతుంది. మీరు ఏం చేస్తారంటే మ్యాప్లో చూపిస్తుంది, కానీ తిరిగి చూపిస్తుంది అనమాట. ఆ తిరిగి అవసరం లేకుండా మీరు డైరెక్ట్గా మీరు మ్యాప్స్లో రెండో మార్గం చూపిస్తే కానీ దాని కనెక్షన్ లేనట్టు చూపిస్తుంది. ఉంది, ఆర్మీ సిమెంట్ అప్పు కట్టిందనమాట. అది అలా ఆర్మీ వాళ్ళది నడుచుకుని వెళ్ళి వచ్చేయండి. సైడ్ నుంచి చిన్న వీధి ఉంటుంది, అలా నడుచుకుని వచ్చాను అంతే. హ్యాపీ నడుచుకుని. నైట్ పూట రాకండి, పొద్దున్న పూట మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి. సెక్యూరిటీ ప్రాబ్లం ఏం కాదు, ఏం కనబడదు కదా. ఇదిగోండి ఇదో మయన్మార్ బార్డర్. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోయి లంచ్ చేసి రిటర్న్ వచ్చేయడమే. ఓకే, ఇక ఇక్కడికి వెళ్ళకొచ్చి అర్థమైంది కదా. ఆర్మీ మ్యాడ్ ఉంటుంది, అప్పు ఉంటుంది. సిమెంట్ కొత్త కట్టారనమాట. నడుచుకొని చిన్న పక్క వీధి నుంచి స్ట్రైట్గా వచ్చేయడం. వేయలేదు అని భయపడకండి. ఎవ్రీ రోడ్ మర్చిపోయాను. ఫక్. ఓకే, ఇదిగోండి ఇదే. ఇంకా ఓకే, రిటర్న్ వెళ్ళి వాడికి వెళ్ళి లంచ్ చేసి ఈరోజు అంతా ఇంక రెస్ట్ తీసుకుందాం. ఇంకా రేపు ఫెస్టివల్ ఉంది అసలేంది. రేపు ఫెస్టివల్ మెయిన్ అనమాట. అది రేపు వీడియో తీసి పెడతాను. ఓకే గైస్, బాయ్. ఓకే గైస్, ఇప్పుడు మనం రిటర్న్ వెళ్తున్నాం. రిటర్న్ మనం వచ్చేది బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం. అది ఇప్పుడు కొత్తగా మెట్లు కడుతున్నారు. ఇందాక వీడియోలో చూపించాను కదా, అది ఇప్పుడు కిందకి వెళ్తున్నాం. ఇది మెయిన్ రూట్ అనమాట. అందరు మ్యాక్సిమం ఇలాగే వస్తారు, ఈ రూట్లో వస్తారు. మ్యాప్స్లో కూడా ఈ రూటే చూపిస్తుంది. మ్యాక్సిమం మెట్లు పెట్టి ట్రై చేయండి ఒకవేళ సోలోగా వస్తున్నారంటే. అర్థం ఇవన్నీ ఇంక వెళ్ళలే. అక్కడ చర్చ్ ఉంది. ఇది ఏదో అంటారు కదా, ఏషియాకి లార్జెస్ట్ ఇదో తెలీదు, మోన్కో ఉందో తెలియదు. చెక్ చేస్తాం. ఇదంతా ఇంకా క్రిస్టియన్ పడినా. ఓకే గైస్, బాబాయ్. ఒరే పాట ఆన్ చేసి వదిలేసాం. ఇంకా చాలామంది డౌట్ వచ్చి ఉంటుంది, వే ఎలాగుంటుంది మయన్మార్ ఎండ్ వరకు ఎలాగెళ్ళాలని బార్డర్కి. అందుకే ఇది వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను అనమాట. మొత్తం ఇన్ఫర్మేషన్ అయిపోయినాక జస్ట్ సోలో వీడియో. ఇదిగోండి ఇదే వే. ఇదిగోండి అక్కడ ఉంది బార్డర్, .0. ఇది కూడా మ్యాప్లో చూపిస్తుంది, చిన్న వీధి ఉన్నట్టు పక్కన. ఇదిగోండి ఇది ఇలా తిన్నంగా వెళ్ళిపోవడం. ఓకే, అది ఇలా వెళ్ళిపోవడమే. చిన్న 1 minute వీడియో పెడతాను అంతే. జస్ట్ ద ఫక్. ఇదిగోండి ఇక్కడ మీకు ఇది మీకు అర్థమైపోద్దిలే, మీరు వచ్చారంటే. ఇదిగోండి ఇలా ఉంటుంది స్టెప్స్. ఇదంతా